హాయ్ అండి, నమస్తే. అయితే మనం ఈరోజు టోల్ గేట్ల గురించి చర్చించుకుందాం. అయితే టోల్ గేట్ల గురించి ఆల్రెడీ ఉన్నాయి కదా, వీటి గురించి కొత్తగా మాట్లాడుకోవడం ఏంటి అని అనుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మన టోల్ గేట్లు జాతీయ రహదారుల మీద టోల్ గేట్లు ఉండడం చూసాం. అయితే ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ ఒక 17 రహదారుల్ని, అది రాష్ట్రీయ రహదారుల మీద టోల్ గేట్లు పెడదామనేసి చూస్తుంది. అయితే ఈ 17 రహదారుల మీద టోల్ గేట్లు విధించినట్లయితే ప్రజల మీద కొంత ఆర్థిక భారం పడవచ్చు. కానీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదని విధి విధానాలు ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. అయితే దాని గురించి కొంచెం లీక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ టోల్ గేట్లు పెట్టి ప్రజల మీద ఒక 15 నుంచి 20 రూపాయలు వేస్తే బాగుంటుందా, లేదనుకుంటే ఏ విధంగా వేస్తే బాగుంటుంది అనేసి ఆలోచనలు అయితే చేస్తున్నారు. కాకపోతే మనకి జాతీయ రహదారుల మీద వేసినట్టు 100, 150 కాకుండా మనకి ఈ రహదారి మీద టోల్ గేట్లకి ఒక 15 నుంచి 20 పెడితే ఒక రోజు మొత్తం తిరిగేటట్టు రోడ్డు మీద. నెక్స్ట్ గవర్నమెంట్ ఈ రహదారుల వేటుకు ఓ 70% గవర్నమెంట్ భరించి ఓ 30% ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి రోడ్లు వేయించినట్లయితే ఈ 30% ఒక 5 సంవత్సరాల వాళ్ళు టోల్ గేట్ ద్వారా అమౌంట్ని వాపస్ తీసుకొని ఇంకా వచ్చే అమౌంట్ని రోడ్లు మరమ్మత్తు కోసం ఉపయోగించేటట్టు 5 సంవత్సరాలు వాళ్ళకే సంబంధించి వాళ్ళే మరమ్మతులు చేసేటట్లు ఒక ఒప్పందం కుదుర్చుకుందామని చూస్తుంది దాని గురించి. అయితే ఇప్పుడు సపోజ్ మనకు ఉదాహరణకి మనకి వైజాగ్ నుంచి అరకు వరకు రోడ్డు అధ్వాన స్థితిలో గుంతరపడి ఉంది. అయితే ఇలాంటి రహదారులు రాష్ట్రంలో 17 రహదారులు గుర్తించడం జరిగింది రోడ్లు. అయితే ఈ 17 కూడా ఇంచుమించు 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లు, ఈస్ట్ 110 కిలోమీటర్లు ఉంది ఒక రహదారి. అయితే ఇవి బాగు చేసి వాటి యొక్క మరమ్మతులకి గట్ట టోల్ గేట్ పెట్టి టోల్ గేట్ యాజమాన్యమే దాన్ని భరించేటట్టు, టోల్ గేట్ యాజమాన్యమే దాన్ని మరమ్మతులు క్లియర్ చేసేటట్టు 5 సంవత్సరాలు రోడ్డుని సుస్థిరంగా ఉంచేటట్లు ఒక టోల్ గేట్ ఏర్పాటు చేద్దాం చూస్తారు. అయితే దీని పట్ల ప్రజలు కొంత వ్యతిరేకమైతే రావచ్చు ప్రజల్లో. కాకపోతే కొంతమంది ప్రజలు ఈ లీక్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది చేస్తే బాగుంటుంది, రోడ్లు అధ్వాన స్థితిలో ఉంటుంది, గవర్నమెంట్కి ఎక్కడి నుంచి సొమ్ము వస్తుంది, ఈ విధంగా రోజుకు 10-15 ఇస్తే పర్వాలేదులే, అంత ఇదేంటి కాదు, రోజు మొత్తంలో కదా. ఒక బైక్కి సపోజ్ కారు అంటే ఎలాగా తిరగడానికి అవుతుంది, బైక్ విషయానికి వస్తే ఒక 10 రూపాయలు కాబట్టి 10-15 అయితే రోజు మొత్తంలో తిరగవచ్చు కాబట్టి ఇబ్బంది ఎట్లేదు అని అనుకునే వారు కొందరు ఉన్నారు. కొంతమంది ప్రజల మీదే అధిక భారం అయిపోద్దని కొంతమంది అనేవారు ఉన్నారు. అది దీని గురించి గవర్నమెంట్ ఒక లీక్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ 17 రహదారులు ఏ విధంగా చేస్తారు, టోల్ గేట్లు పెడతారా, లేదా ప్రజల దగ్గర నుంచి అమౌంట్ సేకరించి టోల్ గేట్లు పెడతారా, లేదనుకుంటే గవర్నమెంటే మొత్తం భరించి రోడ్లు బాగు చేసి టోల్ గేట్లు లేకుండా నార్మల్గా రాష్ట్రీయ రహదారులు నిర్మిస్తారా అనేది చూడాలి. అయితే దీని గురించి లీక్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు దీని గురించి ఎటువంటి ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ అనేది తెలియాల్సి ఉంది.